వైద్య కళాశాలను తెప్పించిన నాయకుడు పేదల కాచే సేవకుడు ఉచితంగా వైద్యాన్ని అందించిన మనిషిరా వస్తుందో పేదల కాచే సేవకుడు కష్టమంటూ తలుపు తడిన సాయం ఎంతో చేసెను అందరూ ఈ ప్రాంత ప్రజల ప్రగతిని కాంక్షించెను అలుపెరుగని సేవలతో గదం దొక్కుతున్నాడు వైఎస్ఆర్ సీపీ చెండ జగనన్న ఆశయాల వారధి మీరు బయలెల్లి వస్తుందో కనకిస్తుందో అందరూ ప్రజల గుండె నిలిసిన వాడు వ్యాను గుర్తు చెందలెత్తి కదిలినాడు రా మనసున్న మనవాడు మనకిట్టన్నా ఇద్దరు మేలు కొట్టాలి ఇద్దరు డిప్యూటీ మేలు కొట్టాలి ఒక డిప్యూటీ మేలు వచ్చారు కాదు 2 దెబ్బలు 4 ముక్కలు అవ్వాలి వెరీ గుడ్ సంటి గారు రెడీ సంటి గారు ముందుకు రావాలి మీకు వీళ్ళేంత కొట్టకపోతే కొట్టాలన్నా మేడం ఒకసారి వాడి గారు ఆధ్వర్యంలో అభిమానం అన్నమాట అక్క వెంకటేశమ్మక్క వాణి గారు అదేవిధంగా వాళ్ళ అర్జున్ గారు సంటి గారు ప్రాధాన్యత వచ్చినటువంటి వాటి ఈ వాటిల్లో మరి తిరిగినప్పుడు కానివ్వండి లేకపోతే వాళ్ళతో వార్డు పిల్లలతో మాట్లాడినప్పుడు కానీ మరి వాణి గారు నానిగారిని అడగటం నానిగారి వెంటనే మరి ఈ రోడ్డు దానిదో నుండి 10 లక్షల రూపాయలతో మరి వెంటనే సాక్షి చేయటం దాన్ని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మరి మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్స్ నానిగారి అభిమానులు జగన్ గారి అభిమానులు అందరూ కూడా మరి ఈ రోడ్డు వాణి గారి సారథ్యంలో చాలా మరి బ్యాండు మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కొబ్బరిగా కొట్టి ఇప్పుడే మనం ప్రారంభం చేసుకున్నాం తద్వారా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 9వ డివిజన్ వాణిశ్రీ గారి డివిజన్లో ముడా గ్రాంట్ కింద సుమారు 10 లక్షలతో 2 రోడ్లు సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సువర్ణ కళ్యాణ మండపం ఎదురుగా రోడ్డు, ఆ పక్కన రోడ్డు. దీనికి సహకరించిన నాని గారికి ముడా గ్రాంట్ ఇప్పించినందుకు ఇటు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా 45వ డివిజన్లో 27 లక్షలతో సుమారు బస్టాండ్ దగ్గర సీసీ రోడ్డు శంకుస్థాపన జరుగుతుంది. దీనికంతా సహకరించిన కిట్టు గారికి నాని గారికి ధన్యవాదాలు. 10 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా 45వ డివిజన్లో 27 లక్షల రూపాయలతో కూడా రోడ్డు నిర్మాణం చేసుకునేదానికి కూడా ఈరోజు ఏదైతే మంజూరు చేయడం జరిగిందో ఇది చాలా గొప్ప విషయం. దానికి కారణం ఈరోజు పేరు నాని గారు కానీ కిట్టు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సహకారం తీసుకుని ఈ రహదారుల నిర్మాణానికి ముడా గ్రాంట్ కావచ్చు, లేదంటే మరి ఇంకా ఇతర గ్రాంట్ల ద్వారాగానే వీటన్నింటినీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇవాళ మచిలీపట్నం ఇవాళ అభివృద్ధి చెందుతుంది అని అంటే ఈ రోజు ఈ కార్యక్రమాలే దీనికి నిదర్శనం అని చెప్పి తెలియపరుస్తూ
దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా